రైతు వెన్నుముక ఈరోజు ఇరుస్తా ఉన్నారు. ఈ 2 సంవత్సరాల కాలంలో రైతుల పరిస్థితి పూర్తి అధ్వాన్నంగా ఉండే పరిస్థితి ఉంది. యూరియా ఎప్పుడూ లేదు. యూరియా కోసము కొట్లాడుకోవడము, ఆర్బీకే కేంద్రం దగ్గర కానీ, ఒక సొసైటీ దగ్గర కానీ చెప్పులు వరుసగా లైన్ లో పెట్టే పరిస్థితి. చెప్పులు లేదా లేకుంటే పాస్బుక్లు లైన్ లో పెట్టి ఉండే పరిస్థితి. గతంలో ఎన్ని బస్తాలు కావాలన్నా కూడా ఏ ప్రభుత్వమైనా గతంలో ఇచ్చేది. కానీ ఈరోజు యూరియా కూడా దొరకని పరిస్థితి. మరి కోతలకు వచ్చే సమయంలో డీజిల్ కొరత రావడం జరిగింది. ఈ చేతికి వచ్చిన పంట నష్టపోవడం కూడా ఈ మధ్య చూస్తా ఉన్నాం. రైతుల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొక్కజొన్న దాదాపు 2400 నుంచి 2600 అమ్మితే ఈరోజు 1500 నుంచి 1700 రూపాయలకు అమ్మే పరిస్థితి వస్తా ఉంది. అదే విధంగా ఒడ్లు 2600 అమ్మితే ఈరోజు కేవలం 1400 1500 ఒడ్ల రేటు. అదే విధంగా శనగలు 6500 గతంలో అమ్మితే ఈరోజు 5000 రూపాయలు. మరి అదే విధంగా కందులు 10,000 రూపాయలు అమ్మిన కందులు ఈరోజు 7,000 రూపాయలు. ఈ విధంగా ఏ పంట వేసిన పొగాకు గతంలో 18,000 రూపాయలు పొగాకు బేలు అమ్మితే అది ఆఖరకు నుసి కూడా 12,000 రూపాయలకు అమ్ముకున్నారు. ఈరోజు పొగాకు బేలు కనీసం అంటే 4,000 5,000 రూపాయలు కూడా కొనే పరిస్థితి లేదు. అది కూడా తీసుకోకపోతే ఎక్కడ దిబ్బలలోనో ఎక్కడ పడేయడం జరుగుతా ఉంది. మరి తెలుగుదేశం పార్టీ నాయకులేమో కింద మాదే పైన మాదే అని చెప్తా ఉన్నారు. మరి కింద మీదే పైన మీదే ఉన్నప్పుడు మరి ఈరోజు రైతులకు ఎందుకు ఈ యొక్క వెన్నుముక ఇరుస్తా ఉన్నారు? రైతులు ఎవరికి చెప్పుకోవాలనో మరి ఎందుకు తెచ్చుకున్నాం ఈ ప్రభుత్వాన్ని? గతంలో ఎన్నో హామీలు ఇచ్చినారు రైతులకు, అది చేస్తా ఇది చేస్తా అని చెప్పి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులందరికీ కూడా ఇన్సూరెన్స్ మరి ప్రభుత్వమే చెల్లించి రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇన్పుట్ సబ్సిడీ కానీ ఏదైనా పంట నష్టపోతే ఖచ్చితంగా కనీసం అంటే 3 నెలలు 6 నెలల లోపలనే మనకు డబ్బులు మన అకౌంట్కే జమ అయ్యేది. ఆ రోజుల్లో ప్రతి రైతు కూడా 5 నుంచి 10 లక్షలు కూడా ప్రతి రైతుకు వచ్చినాయి. మరి ఇక్కడ ఉన్న రైతులందరూ కూడా లబ్ధి పొందినారు. ఈ రోజు మరి ఆ పథకము లేదు. పథకం చూస్తామంటే ఎక్కడో కనపడడంలే. ఈ రోజు రైతులకు మరి ఇన్సూరెన్స్ ఎందుకంటే ఈరోజు బ్యాంకుకి వెళ్తే ఇన్సూరెన్స్ మనమే కట్టుకోవాలి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇన్సూరెన్స్ అంతా కూడా మనమే ప్రభుత్వమే చెల్లించి ఏదన్నా పంట నష్టం జరిగితే మరి డబ్బులు వచ్చేది. చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు కొవ్వొత్తులకు 360 కోట్లు ఖర్చు పెట్టి. మరి అదే విధంగా అగ్గిపెట్టెలకు దాదాపు 60-70 కోట్లు. ఏమి ప్యాకెట్లు అది చిత్రాన్న పాసిపోయిన ప్యాకెట్లకు దాదాపు 300 కోట్లు దానికి తగిలేసి. మరి యోగా అనేది ప్రతి వానికి అవసరమే ఆరోగ్యపరంగా. కానీ ఆ 320 కోట్లు ఒక యోగా చేసేదానికి 320 కోట్లు అప్పునంగా ఖర్చు పెట్టి మరి అదే డబ్బు రైతులకు ఏదైనా ఈరోజు ఇన్పుట్ సబ్సిడీ కానీ లేదంటే పంటలకు గిట్టుబాటు ధర రైతులందరూ కూడా ఏడుస్తా ఉన్నారు. ఎందుకు తెచ్చుకున్నాం ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి. ఈరోజు ఒక గింజ కూడా ఈ రోజు వరకు కూడా ప్రభుత్వం కొనుగోలు చేసే పరిస్థితి కనపడటం లేదు. ఎక్కడ చూసిన కళాల్లోనూ ఎక్కడ చూసినా ఆరబోసుకొని ఈరోజు మరి ఎప్పుడెప్పుడు వర్షం వస్తుందా, ఎప్పుడు మరి మళ్ళీ ఇవి తడిసిపోతే దీన్ని బొట్లు కడిగే పరిస్థితి లేదు. ఈరోజు రైతులు మరి ఇంత ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. కాబట్టి మీరు అన్ని వర్గాల వారు రైతులు కూడా మీరు ఓటేసింటేనే మీ ప్రభుత్వం ఈరోజు దాదాపు 164 సీట్లు కూటమి ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. మరి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మీరు మరి పరిపాలన ఏ విధంగా కొనసాగించాలి, రైతులకు ఏ విధంగా మంచి చేయాలి. కేవలం మీరు బాగుండి మీ యొక్క కార్యకర్తలు, మీ యొక్క ఎమ్మెల్యేలు, మీ మంత్రులు మీ బాగు కోసం మీరు చూసుకుంటున్నారు తప్ప ఈరోజు రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంది, రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఉందా, ఈరోజు కాంప్లెక్స్ ఎరువులు పెరుగుతూ ఉన్నాయి. ఏ విధంగా రైతులకు తోడ్పాటు అందించాలా? గతంలో స్వామినాథన్ కమిషన్ గతంలో ఏ విధంగా మరి రైతులకు సంబంధించి మరి వాళ్ళు ఆలోచన చేసినారు, ఆ ఆలోచన విధానంగా మీరు ఏ విధంగా నడుచుకుంటున్నారు అనేది ఆలోచన చేసి ఇప్పటికైనా కూడా, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ కొత్తగా చెప్తా ఉన్నారు అయిపోయిన పెళ్లికి మేళం వచ్చినట్టు. ఈరోజు రైతులు అందరూ కూడా ఇప్పటికే ఈ మొక్కజొన్న పంట చాలా వరకు 1400కు 1500కు ఎటుపడితే అట్లా అమ్మేసుకున్నారు. అది కూడా
మధ్య దళారులకు అమ్ముకోవడం వల్ల ఈరోజు వాళ్ళు డబ్బులు ఎగరగొట్టి ఆ విధంగా నష్టపోయి ఈరోజు ఎక్కువ పంట ఇక్కడ ఈ రాష్ట్రంలో కాదు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ పంట రావడం మరి ఈరోజు బొట్లకు అడిగే పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా కూడా ప్రభుత్వం కొనుగోలు చేసి ఖచ్చితంగా రైతును ఆదుకోవాలా. అదేవిధంగా వరి కానీ మిగతా ఈరోజు మొక్కజొన్న కానీ ఇప్పటికే చాలా వరకు దాదాపు 180% మంది ఇప్పటికే మధ్య దళారీలకు అమ్ముకొని మరి నష్టపోవడం జరుగుతూ ఉంది.